బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. 2 రోజుల పాటు ఢిల్లీలో కేంద్ర పెద్దలను కలవనున్నారు. రేపు ప్రధాని మోడీతో సమావేశమవుతారు. అలాగే పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అవుతారు సీఎం చంద్రబాబు. సాయంత్రం కేంద్ర జల మంత్రిత్వ శాఖ మంత్రి సిఆర్ పాటిల్ను కలవనున్నారు. పోలవరంకు సంబంధించి చర్చించనున్నారు. అలాగే అమరావతి నిర్మాణంపై ప్రధానంగా ఈ పర్యటనలో ఫోకస్ చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా అమరావతి ప్రతినిధి శివ అందిస్తారు. శివ, సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్ సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రసన్న మొత్తం మీద చూసుకుంటే కనుక ఏపీ సీఎం చంద్రబాబు కొద్దిసేపు క్రితమే గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానం ద్వారా ఢిల్లీ బయలుదేరారు. ఈ పర్యటనకు సంబంధించి పోలవరం ప్రాజెక్టుతో పాటు రాజధాని నిర్మాణం పలు అంశాలకు సంబంధించి కూడా చంద్రబాబు ఢిల్లీ పెద్దలతో మాట్లాడుతున్నారు. ఈ రోజు సాయంకాలం పలువురు కేంద్ర మంత్రులతో కూడా చంద్రబాబు భేటీ అవుతున్నట్లు కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా చూసుకుంటే ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రిటైనింగ్ మరొకసారి తిరిగి నిర్మించాలనేది ప్రస్తుతం అయితే చర్చ జరుగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించి కేంద్ర అనుమతి కావాలని చెప్పి కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు రేపు 2 రోజుల పాటు చంద్రబాబు ఢిల్లీలో ఉంటారు. ఎల్లుండి ఉదయం తిరిగి ఆయన హైదరాబాద్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ రోజు సాయంకాలం 7 గంటలకు సిఆర్ పాటిల్ కేంద్ర జలవనరుల మంత్రితో భేటీ అవుతారు. ఈ రోజు రాత్రి ఎంపీలకి చంద్రబాబు ప్రత్యేకంగా విందు ఇవ్వబోతున్నారు. అలాగే రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, నిర్మలా సీతారామన్తో చంద్రబాబు భేటీ కాబోతున్నారు. రేపు సాయంకాలం 4:30కి ప్రధానితో మోడీ అపాయింట్మెంట్ కన్ఫర్మ్ అయినట్లు కూడా తెలుస్తా ఉంది. అలాగే 6 గంటలకి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, 7 గంటల సమయంలో హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ ఇప్పటికే కన్ఫర్మ్ అయింది. మరికొంతమంది కేంద్ర మంత్రులతో కూడా ప్రత్యేకంగా చంద్రబాబు భేటీ కాబోతున్నారు. ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించిన నిధులు రావాల్సిన వాటికి సంబంధించి, అలాగే గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలకు సంబంధించి కూడా కేంద్ర పెద్దలకి చంద్రబాబు వివరించబోతా ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఉదారంగా సాయం అందించాలి, అలాగే విశాఖపట్నానికి సంబంధించి ఆర్థిక రాజధాని చేయాలని చెప్పి చంద్రబాబు భావిస్తున్నారు. ఇప్పటికే పలు సంస్థలు, ఇటు కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ సంస్థల నుంచి కూడా పెట్టుబడులు ఆహ్వానిస్తున్న నేపథ్యంలో వారికి ఒక భరోసా కేంద్రం నుంచి ఇవ్వాలని చెప్పి చంద్రబాబు కోరే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే చాలా కంపెనీలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టి నిర్మాణం చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ 5 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం మారితే తమ పరిస్థితి ఏమిటి అనే ఆందోళన అయితే కొత్తగా వచ్చే పరిశ్రమవేత్తలు నెలకొనుంది. ఈ భయాన్ని తొలగించాలని చెప్పి చంద్రబాబు ప్రధానంగా కూడా కేంద్ర మంత్రులతో చర్చించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ.